వెల్కమ్ టు మై ఛానల్ రావుల శివ అఫీషియల్. ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో ఫ్యామిలీ అందరితో కలిసి సరదాగా వేములవాడ టెంపుల్కి వెళ్తున్నామండి. సో మా ఇంటి దేవుడు శివుడు అండి. మా పెద్ద కొడుకు పుట్టెంటుకలు తీయడానికి వెళ్తున్నాము. సో మా ఫ్యామిలీలో ఆచారం ప్రకారం పుట్టిన 5 నెలలకి వేములవాడ టెంపుల్ వెళ్ళి శివుడి దగ్గర దర్శించుకొని తలనీలాలు అనేది అర్పిస్తామండి. సో అక్కడికి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూసే వీడియో ఇప్పటిది కాదండి, 7 years బ్యాక్ వీడియో. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇలా అందరూ కలిసి ఫ్యామిలీ ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో చాలా బాగా అనిపిస్తుంది ఇలా అందరు కలిసి వెళ్తుంటే. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళుంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఎట్ లాస్ట్ వేములవాడ టెంపుల్ రీచ్ అయిపోయామండి. ఓం నమ శివాయ. పుట్టెంటుకలు తీయడం కంప్లీట్ అయిపోయింది. మా వాడు స్నానం కూడా చేసేస్తున్నాడు. సో ఇక్కడ వేములవాడ దర్శనం చేసుకున్న తర్వాత ఒక 1/2 kilometer దూరంలో ఇక్కడ మీకు బద్దిపోచమ్మ టెంపుల్ ప్లస్ భీమన్ గుడి ఉంటాయండి. టెంపుల్స్ చాలా బాగుంటాయి. వేములవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1.5 kilometerలో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, తాళ్ళ ఎల్లమ్మ తల్లి. సో టెంపుల్ చాలా బాగుంటుంది. ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఖచ్చితంగా దర్శించుకోండి వేములవాడ వచ్చినప్పుడు. ఈ వీడియో 7 years బ్యాక్ అని చెప్పాను కదా. సో ఎల్లమ్మ టెంపుల్ అప్పుడు 7 years బ్యాక్ ఇలా ఉంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఆ టెంపుల్ చాలా పెద్దగా కడుతున్నారు. ఆ వీడియో కూడా మీ వీడియో ఎండ్ అయ్యే లోపు లాస్ట్లో ఉంటుంది. ఓకేనండి, చూసి ఎంజాయ్ చేయండి.
ఇక్కడే చెట్టు పైన మాకు హనుమాన్ దర్శనం కూడా అయిపోయింది. జై శ్రీరామ్. ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పా కదా 7 years బ్యాక్ వీడియో అని. ఇప్పుడు ప్రజెంట్ ఎల్లమ్మ టెంపుల్ ఇలా చాలా పెద్దగా కడుతున్నారు.